శ్రీ గురుభ్యో నమ. రేపు వైశాఖ మాసంలో శుక్రవారము అష్టమి తిథితో కలిసి వస్తుంది. వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుక్ల అష్టమిని అపరాజిత ఆరాధనా దినోత్సవం కూడా చేస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాలలో. కాబట్టి తీవ్రమైనటువంటి కష్టములలో ఉన్నవారు, బాగా ఇబ్బందుల్లో ఉన్నామండి, ఏ పని చేసినా కూడా ముందుకు పడట్లేదు, అస్సలు విజయాలు అనేవి రావట్లేదు ఒక్క పనిలో కూడా అనుకున్నవారు, అదేవిధంగా దిక్కుతోచినటువంటి స్థితిలో జీవితంలో ఉన్నవారు రేపు చక్కగా ఉదయాన్నే స్నానం చేసి, శుక్రవారము అష్టమి కలిసి రావడం అనేది అత్యంత శ్రేష్టకరమైనటువంటి రోజండి. అమ్మవారి ఆరాధనలో అష్టమి ఆరాధన అనేది చాలా విశిష్టమైనది. అష్టమి చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత అని లలితా సహస్రంలో కూడా అష్టమి తిథి గురించి చాలా విశిష్టంగా చెబుతారు వశిన్యాది వాగ్దేవతలు. కాబట్టి రేపు ఉదయాన్నే స్నానం చేసి, సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసి, చక్కగా ఇంట్లో అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంటే అక్కడ అమ్మవారికి చక్కగా పంచోపచారాలు, గంధము, పుష్పము, ధూపదీప నైవేద్యాలు వేసి దుర్గా అష్టోత్తరాన్ని, అపరాజిత స్తోత్రం ఉంటుంది, చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం అండి. ఆ స్తోత్రాన్ని, ఈ రెండింటినీ కూడా చక్కగా పారాయణ చేయండి. ఇవేవి రాలేదనుకోండి, దుమ్ దుర్గాయై నమః, ఇది మహామంత్రం. దుమ్ దుర్గాయై నమః అని కనీసం ఒక 45 నిమిషాలు ముహూర్త కాలము అంటారు. ఒక 45 నిమిషాలన్నా కూడా జపం చేయండి దుమ్ దుర్గాయై నమః అనేటువంటి మంత్రాన్ని. మీకు వస్తే దుర్గా స్తోత్రము, అపరాజిత స్తోత్రము చదివి ఈ యొక్క 45 నిమిషాల పాటు దుమ్ దుర్గాయై నమః చేయండి. అవి రెండూ రాకపోతే దాని రెండింటిని పక్కకు పెట్టేసి దుమ్ దుర్గాయై నమః అనేటువంటి దాన్ని, ఈ నామాన్ని ఒక 45 నిమిషాల పాటు చేసుకోండి. అమ్మవారికి హారతిచ్చి కళ్ళకద్దుకొని, అమ్మ చాలా కష్టంగా ఉంది తల్లి, నీ పాదాలని నమ్ముకున్నాను తల్లి, నాకు నీవు తప్ప ఎవరూ దిక్కులేరు తల్లి, దయచేసి ఈ కష్టంలో నుంచి నన్ను బయటపడవేయి తల్లి, ఈ విధమైనటువంటి శుభాలను కలుగజేయి తల్లి, నాకు మంచి చేసేటువంటి శుభాలను కలుగజేయి తల్లి అని అమ్మవారిని ప్రార్థించండి. అమ్మను హారతితో అడిగితే ఏదైనా ఇస్తుంది, అమ్మను అడిగితే ఇవ్వలేదంటూ ఉంటుందా? కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క విశిష్టమైనటువంటి తిథిని వినియోగించుకోండి. ప్రతి నెలా కూడా శుద్ధాష్టమిని, బహుళాష్టమిని చక్కగా వినియోగించుకోండి. ఇక విశేషంగా శుక్రవారంతో వచ్చింది అంటే జీవితం పండినట్టే. కాబట్టి ఆ రోజున మీకు వస్తే లలితా సహస్రనామ పారాయణ చేయండి. అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి 5 తిథులు కూడా పంచపర్వాలుగా చెప్పబడ్డాయండి మనకు లలిత ఉపాఖ్యానంలో. అంటే 5 తిథులలో అమ్మవారిని పూజిస్తే తక్షణమే అనుగ్రహిస్తుంది. అక్కడ ఈ 5 తిథులను విశేషంగా శ్రీ విద్యోపాసకులైన వారు వినియోగించుకుంటారు. పౌర్ణమి రోజున చాలా అద్భుతంగా అమ్మవారి పూజలు చేస్తారు. సాయంత్రం పూట, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రిపూట లలితా సహస్రంతో పూజ చేసేటువంటి విధానం కూడా ఉంటుంది పౌర్ణమి రోజున. ఈ విధంగా ఈ 5 తిథులలో అమ్మవారి అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అపరాజిత దినోత్సవం, ఆరాధనా దినోత్సవం కూడా ఉంది. కాబట్టి ఆ యొక్క స్తోత్రాన్ని రెండింటిని కూడా చదువుకొని దుర్గాయ నమః నామాన్ని నటించి, నైవేద్యాలుంటూ పెద్దగా పెట్టవలసింది ఏం లేదండి. ఉంటే ఒక బెల్లం ముక్క పెట్టి వాటిని తీసుకోండి, అంతకు మించి చేయాల్సింది ఏముందండి. ఈ రోజున ఒక శ్లోకాన్ని కూడా చెప్పారండి అపరాజిత దేవికి సంబంధించినది. అదేంటంటే గతంలో కూడా వీడియో చేశాను దీని గురించి. నిన్న నేను మనకు కమ్యూనిటీలో ఆ వీడియో పోస్ట్ చేశాను, అందులో ఉంటుంది ఈ శ్లోకం. సరే, మరొకసారి చెబుతాను. హారేనతు విచిత్రేణ భాస్వత్ కనకమేఖల అపరాజిత భద్రరథ కరోతు విజయం మమ అని అపరాజిత ధ్యాన శ్లోకం ఇది. చక్కగా దీన్ని కూడా నిత్యము పారాయణ చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని పెద్దలైన వారికి అయితే చెప్పడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి మొదలుపెట్టి చక్కగా ప్రతి అష్టమికి అమ్మవారి ఆరాధన చేయండి, జీవితం మారితీరుతుంది. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.